మీ బస్సు గదలకుంటే మా బతుకు సాగదన్నా, మీ హారను వినకుంటే మా ఊరు మూగబోదా, మీది ఆకలి పోరాటమే అన్నో మాయన్న, మీకు తోడుగా మేముంటమే ఆర్టీసీ డ్రైవర్ అన్నా. మీ బస్సు గదులకుంటే మా బతుకు సాగదంట, మీ బస్సు గదులకుంటే మా బతుకు సాగదంట. ఈ పాట కరెక్ట్ 2018లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు సమ్మె చేస్తున్నప్పుడు ఏం పాట పాడతారో ఏం కథనో తెలియదు కానీ ఇక ప్రజా రవాణాకు మాత్రం మస్తు ఆటంకము ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుడు. మరి ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించుకోవచ్చు కదా అని అంటారు. కానీ పాపము వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు, న్యాయపరంగా ఉన్నాయి వాళ్ళ డిమాండ్లు, అది కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలే ఉన్నాయి తప్ప వాళ్ళు కొత్తగా గొంతమ్మ కోరికలు ఏమీ అడగట్లే. ఈ ప్రభుత్వం ఏం చేస్తాందో తెలుసా, వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నది, కఠినమైన చర్యలు తీసుకుంటామని అంటుంది, మళ్ళీ దయచేసి విధులలో హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము అంటది. అంటే ఇప్పుడు బెదిరిస్తుండ్రా వాళ్ళని బతిమలాడుతుండ్రా అర్థమైతలేదు, కానీ ఒక క్లారిటీ మాత్రం ఇస్తలేరు. ప్రజల కష్టాలు ప్రజలు పడతారు, ఆర్టీసీ కార్మికుల కష్టాలు వాళ్ళు పడతారు, కానీ మేము అనేది లేదు, ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమింపే చేసేటట్టు వాళ్ళ డిమాండ్లు నెరవేర్చేది లేదు అని చెప్పేసి మొండి వైఖరితో ఉన్నది ఈ రాష్ట్ర సర్కారు. ఇంకేందిగా ఎడ్ల బండ్లు మూలకు వాడేసినవి ఉంటే అవి తయారు చేసుకొని ఇక ప్రైవేట్ వాహనాలలో దంచుడే దంచుడు ఉంటది, పైసలు ఇట్లుంటది కథ.